నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో భూ లావాదేవీల వ్యవహారం తీవ్ర గందరగోళానికి కారణమవుతోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారాన్ని కదిపితే అసలు డొంక బయటపడుతోంది. వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఆయన కూడబెట్టడం చూసి నోరెళ్లబెట్టిన ఏసీబీ అధికారులు దీని వెనక ఉన్న పెద్ద వ్యక్తుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆయన భార్య పేరు మీద 100 ఎకరాలకు పైగా భూమి రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. మరోవైపు ఈ భూ లావాదేవీలపై ఇప్పటికే మండిపడుతున్న ప్రతిపక్షాలు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక బీజేపీ అయితే దీనిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి చర్చించాలని పట్టుబడుతోంది. ఇంతకీ తెలంగాణ భూముల వ్యవహారంలో జరిగిందేంటి? శివబాలకృష్ణ అక్రమాల వెనక ఉన్న పెద్ద తలకాయలు ఎవరివి? ఈ మొత్తం వ్యవహారం వచ్చి ఎక్కడ ఆగుతోంది? నిజంగానే సర్కారు ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరుపుతోందా లేక ఒత్తిళ్లకు తలొగ్గుతోందా? ఇవి అంశాలపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశం మీద మనం చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. వారితో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో పాటు అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. మొదట మనం బీఆర్ఎస్ రాష్ట్ర సెక్రటరీ, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్దాం. నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం నరేష్ గారు. రైట్, ఇప్పుడు హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణను కదిపితే ఎక్కడో డొంక కదులుతోంది. ఏకంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నివాసానికి ఈరోజు ఏసీబీ అధికారులు కూడా వెళ్ళారు. ఆయన పేరు కూడా తెర మీదకి వస్తోంది. ఏంటి సార్, బీఆర్ఎస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు అధికారులు ఎవరో దొరికినాక ఆయన లాగడము అదంతా ఇన్వెస్టిగేషన్ లో భాగము నరేష్ గారు. ఇన్వెస్టిగేషన్ లో ఏం వెళ్తాయి, ఏం జరుగుతాయి, ఏది నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటది అనేది ప్రజాస్వామ్యవాదులుగా మనం అందరం ఆలోచన చేయాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందంటే, ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వము ఒక రకమైన దాడి ప్రారంభిస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఎక్కడ కూడా గతంలో పరిపాలన చేసిన కుటుంబాలపైన, నాయకులపైన ఆ విధంగా ఎక్కడికి వెళ్ళానా తీసుకురావాలి, ఎక్కడికి వెళ్ళానా ఏమన్నా చేయాలి అనే కుతూహలంతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మా పార్టీ పరంగా 100% ఏదైతే నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అవినీతి అధికారులు ఎవరి ఆధీనం లోపల ఉన్నా, ఎవరున్నా, బ్యాక్గ్రౌండ్ లో ఏ తలకాయలు ఉన్నా వాళ్ళని బయటికి తీయాల్సిందే. అది ప్రజలకు జవాబుదారీతనంగా ఇన్వెస్టిగేషన్ ఉండాలి అనేది మా అభిప్రాయం కూడా. ఇంకొక విషయం నేను ఏమంటున్నా అంటే, ఎక్కడైతే ఇంతవరకు జరిగిన పరిపాలన లోపల ఇప్పుడు వీళ్ళు రాగానే అన్నారు 9 తారీఖులనే మేము 4-5 గ్యారంటీలు చేస్తామన్నారు. అవన్నిటిని ప్రజలను డీవియేషన్ చేయడానికి, అంటే ప్రజల మైండ్ను డీవియేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే కేసీఆర్ గారు కుటుంబాన్ని, లేకుంటే ఇక్కడ పార్టీని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్తున్నాడు, బట్టలిప్పి కొట్టండి అని భాష మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే అన్పార్లమెంటరీగా ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తులు ఆ విధంగా మాట్లాడడం కాదు. నేను అనేది, ఎక్కడన్నా అవినీతి జరిగినట్లయితే, అవినీతి అధికారులైనా, అవినీతి ఎక్కడన్నా జరిగి ఉంటే ఎంతటి వాళ్ళైనా వాళ్ళను ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తారు. ఈ రోజు రేపైనా బయటకు వస్తారు, వీళ్ళున్నా వాళ్ళున్నా ఎవరున్నా బయటకు వస్తారు. ఇంకో విషయం కూడా ఏంది అంటే, ఇన్వెస్టిగేషన్ జరిగి నీతివంతమైన పరిపాలన ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంటే దాన్ని మేము స్వాగతిస్తాం, కాదనేది లేదు. కానీ కాకపోతే అది రాకముందే లేకముందే ఏదో బట్టగాల్చి మీద వేసినట్లు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు అనేది. ఇన్వెస్టిగేషన్ జరగని, ఎంతటి వారైనా కూడా ఏమన్నా అవినీతి జరిగినట్లయితే, ఇప్పుడు గతంలో కూడా చూసినాం, వాళ్ళు పరిపాలన చేసిన యూపీఏ ప్రభుత్వం కానీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారంలో ఉన్నప్పుడు మనము అనేక కుంభకోణాలు మనం కాంగ్రెస్ పార్టీ చూసాం. ఇవాళ కొత్త ఏం కాదు ఈ విధమైనవి కూడా. కానీ కాకపోతే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వం లోపల ప్రజా సంక్షేమమే పరమావధిగా, తెలంగాణ అభివృద్ధి
ధ్యేయంగా పనిచేసి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేసి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 24 గంటల కరెంటు ఆ రోజు ఇచ్చినాం, ఈ రోజు మళ్ళీ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. చాలా ప్రాంతాల లోపల గ్రామాల లోపల స్టార్ట్ అయింది. ఇస్తామని ఏ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఏమన్నా అంటే ఏమంటున్నారు అంటే 1 month అయింది, లేకుంటే 2 నెలలకు ఇంకా 10 రోజులు తక్కువ ఉన్నది, 5 రోజులు తక్కువ, ఈ విధంగా అంటున్నారు. 100 రోజులు ఉండే మీరు మాట్లాడుతున్నారు అంటే అంటే నేనేమంటున్నా అంటే మీరు మాటిచ్చి ప్రభుత్వంలోకి ఏదైతే వచ్చిండ్రో, ప్రజలకు ఏదైతే ఇప్పుడు డిక్లరేషన్స్ మీరు ప్రకటించిర్రో వాటి మీద దృష్టి సారించండి. అదే తీరుగా ఏదైనా అవినీతి జరిగిన అధికారులున్నా, అవినీతి జరిగిన ఎవరున్నా కూడా, ఎంతటి వాళ్ళున్నా కూడా వాళ్ళని బయటికి తీయండి. కానీ పక్షపాతంగా కాదు, నిష్పక్షపాతంగా ఉండాలనేది నా అభిప్రాయం. నేను పర్సనల్ గా నేను అభిప్రాయపడుతున్నాను. ఆ విధంగా జరగాలి, ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ అంతకన్నా ఎక్కువ ఏంటి అంటే నీవు ఏదైతే మాట ఇచ్చినావో, ప్రజలు మాట ఇచ్చి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినావు కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా రైతులు చాలా ఈయన పరిస్థితి లోపల చూస్తా ఉన్నారు. ఏదైతే పెట్టుబడి కొరకు వాళ్ళకు రైతు బంధును ఏ పేరు మీద ఈయన ఎట్లనండి, ఎంతమంది కానీ నీకు ఇంకా క్లియర్ గైడ్ లైన్స్ ఈ రోజుకు ఫామ్ కాని పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా లేకుంటే మహిళలకు 2500 అన్నావు, వాటి పరిస్థితి ఏంది? మొత్తం 420 వాగ్దానాలు చేసినావు. కాబట్టి వాటిని అన్నింటినీ నెరవేర్చడం లోపల చిత్తశుద్ధి ప్రదర్శించాలి. కానీ ఎదుటి పార్టీ మీద దాడులు చేయడము, లేకుంటే ఎదుటి వాళ్ళ మీద ఏదో టార్గెట్ చేయడము, ఈ విధంగా అయితే ఏదైతే మనకు ప్రజలకు లాభం జరగాల్సింది, ప్రజల ముంగట ఏదైతే అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో బయటికి పోయేసేసి అది కక్ష సాధింపు చర్యల లెక్క కింది పోతుంది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఏ అధికారి గతంలో అవినీతికి పాల్పడ్డా, లేకున్నా ప్రస్తుతం ఇంకేదన్నా జరిగినా, ఇంతకు ముందు నుంచి కూడా ఏవి జరిగినా కూడా వాటిని అన్నిటినీ ప్రభుత్వ బాధ్యతగా, ప్రభుత్వం ఒక రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అంటే మనము కక్ష సాధింపు చర్యలో లేకుంటే అవతల పార్టీని టార్గెట్ చేయడమో, అవతల వ్యక్తులను టార్గెట్ చేయడమో అనేది లేకుండా జరిగితే దాన్ని మంచి పరిణామంగా నేను భావించడం జరుగుతుంది. అందరు కూడా ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తారు. కాబట్టి ఆ విధంగా జరగాలనేది మా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. రైట్. అంటే నాగేంద్ర గౌడ్ గారు, అంటే ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, అవినీతి రహిత ప్రభుత్వం అన్నారు, అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా జైల్లో వేస్తాను అని చెప్పి గత సీఎం గారు చెప్పారు. కానీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఒక్క అధికారి, శివ బాలకృష్ణ అధికారియే ఇన్ని 100 కోట్లు ఎలా కూడబెట్టాడు? నిజంగా ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుండానే, సహకారం లేకుండానే ఈ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడం సాధ్యమా అనేది ఒక ప్రధాన ప్రశ్న సార్. ఇప్పుడు నరేష్ గారు, నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా అవినీతి రహితమైన పరిపాలన అందించాలనేది, అవినీతికి ఎవరు పాల్పడ్డా కూడా ఎవరిని కూడా క్షమించేదని ప్రజల్లోకి ఒక వాయిస్ ఇచ్చాడు. ఇదొక్కటే వాయిస్ కాదు, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఏదైతే ఉంటాయి షీటీంల ద్వారా, లేకుంటే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేయాలనేది, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేకమైన కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్ళారు. అయితే ఇట్లాంటి ఆఫీసర్స్ కూడా అక్కడక్కడ ఉండొచ్చు, లేదా అనేది కాదు. కానీ కాకపోతే మనం అంటున్నది ఏంటంటే, ఎవరి పరిపాలన లోపల కూడా ఏది జరిగినా కూడా గతంలో అవినీతి రహితమైన పరిపాలన అందించడం మేరకే ఈ రోజు ఇంతగానం అభివృద్ధి చేయగలిగినాం తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంతగానం సంక్షేమము, అభివృద్ధి కూడా తీసుకురాగలిగినాం. కానీ మీరు వచ్చిన తర్వాత ఇంకా మెరుగైన సేవ చేయాలి, మెరుగైన ప్రణాళిక చేయాలి. ఎవరైనా అవినీతి పాల్పడ్డట్లయితే నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, కాదనేది లేదు. నీకు ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల ద్వారా న్యాయంగా వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఇవ్వాలనేది నా అభిప్రాయం. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరగాలి అనేది నా అభిప్రాయం. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే. రైట్, ఓకే, వెళ్దాం. మనతో పాటు సంధ్యారెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. సంధ్యారెడ్డి గారు నమస్తే. రైట్, ఏంటి నిజంగా అంటే ఈ ప్రభుత్వము ఈ అవినీతికి సంబంధించి ఎలక్షన్స్ ముందు చాలా పెద్ద హామీలు ఇచ్చారు, జైలు వేస్తామని చెప్పారు, ఏదో అన్నారు. కానీ తీరా అధికారం ఏర్పడిన తర్వాత చిన్న ఫిషెస్, అంటే హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ మీద దాడులు చేశారు, అక్రమాస్తులు అని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఈరోజు తాజాగా ఏసీబీ అధికారులు సిఎస్ నివాసానికి వెళ్ళారు.
కాళేశ్వరం విషయంలో కూడా మీరు హడావుడి చేశారు, అది పెండింగ్లో పడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏంటి నిజంగా మీ ప్రభుత్వానికి దర్యాప్తు చేయాలని చిత్తశుద్ధి ఉందా, లేకపోతే జస్ట్ బెదిరించడమేనా అన్నది ఒక అనుమానం? బెదిరించడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదండి. డెఫినెట్గా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఎందుకైతే అంతంత వేల కోట్లు ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అంటే బినామీలు వీళ్ళు ఉంటారండి, వెనకాల ఉంటారు వీళ్ళంతా. ఇప్పుడు ఈ ఒక 7 మంది కలెక్టర్ల మీద కూడా గతంలో రివ్యూ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది. అంటే నేను అన్నది ఏంటి సార్ అంటే 100% ఒకటేసారి మేము ఆధారాలన్నీ కూడా ప్రజలకు చూపించాలి, కోర్టుకు సమర్పించాలి. మనం ఊరికేనే అడావుడ్ చేసేసి మాటలు వేరుంటాయి, అక్కడ చేతలు వేరుంటాయి. మేము అలా కాకుండా మాకు ఇక్కడ అనుమానం వచ్చింది, డెఫినెట్గా దాని మీద చేస్తాం. ప్రతి ఒక్కరు జైలుకు పోవాల్సిందే విత్ కేసీఆర్తో సహా. అవినీతి చేస్తే చెప్పాడు కదా, నా కొడుకైనా నేను క్షమించను, నా బిడ్డ అయినా నేను క్షమించను అని చెప్పిండు కదా, డెఫినెట్గా చేస్తాం. మేము బదిలించాల్సిన అవసరం ఏముందండి? ఇలా కలెక్టర్లు అనేటోళ్ళు, ప్రభుత్వం అనేది ఏ గవర్నమెంట్ అయినా 5 సంవత్సరాలు ఉండిపోతుందండి. వీళ్ళకు చిత్తశుద్ధి లేదండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఇట్లా పనులు చేయడము వాళ్ళకి ఏం అనిపించట్లేదా? తెలంగాణ ప్రజలకు తెలియట్లేదా? పొంగులేటి గారు క్లియర్గా చెప్పారు, మీరు ఏమైనా తప్పు చేసింది ఉంటే మీరు ఒప్పుకోండి, ఇంకొకసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూడండి అని చెప్పి క్లియర్గా చెప్పినాం. మేము ఎందుకంటే మా సంస్కృతి దాడులు చేయడము లేకపోతే ఇంకేదో చేయడం కాదు, ప్రజల సొమ్ముకు జవాబుదారీగా ఉండాలి. ఇవాళ ఏ ఒక్కరిని కూడా అండి, ఇవాళ ఒక్కటి చూడండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మీరు కాళేశ్వరం గురించి అడిగి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంటే బీజేపీ పార్టీకి కేంద్రంలో ఉంది, మరి వాళ్ళకి బాధ్యత లేదండి? మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఒకటి అంటున్నాం, మేము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అడిగి మేమందరం ప్రతిసారి మేమందరం అక్కడ అయితే అదేమన్నా టూరిజం ప్లేస్ అని కవిత గారు అన్నారు. మరి ఇవన్నీ మేము పోతేనేమో పోయింది అంటారు, ఎంక్వైరీ చేస్తే చేసింది అంటారు. ఇప్పుడేమో మీరు గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకుంటలేరంటే ఇక మేమేం చెప్పాలండి? ఎన్ని కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినాము, మరి ఎక్కడ కాని ప్రాబ్లం ఇక్కడ ఎందుకైందని కూడా ఎగ్జాంపుల్ చెప్పినాము. నెట్టపాడు కానీ సాగర్ కానీ ఇవన్నీ చేసినాం. మేము ఉట్టి ఆరోపణలు చేసి టైం వేస్ట్ చేసేది కాదు, చాలా మాకు చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే సరే ఆ అధికారంలో 10 సంవత్సరాలు లేకున్నా 70-80 సంవత్సరాల అధికారం మేము పాలించిన రోజులు ఉన్నాయి, మాకు అనుభవం ఉంది. కాకపోతే ఈ అనుభవం ఏంటంటే కరెక్ట్ ఆధారాలతో బయటికి తీయాలి. ఇవాళ శివబాలకృష్ణ అనే వ్యక్తే కదా, అట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, త్రిమింగళాలంతా ఇంకా చాలా మంది ఉన్నారు, తీస్తాము. కానీ మీరు అంటున్నారు ఎందుకంటే ప్రజలు మా మీద ఒక నమ్మకం పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారం ఇచ్చిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మంచి చేయగలుగుతుంది కాబట్టి మాకు దాని మీద కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా మేము నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అది పాలన కరెక్ట్ చేసుకుంటూ మొత్తం వీళ్ళ మీదనే పడితే మరి ఇప్పటికే 10 సంవత్సరాలు వీళ్ళు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ పాలన చూసుకుంటూ ఈ అవినీతి వాళ్ళని కూడా తప్పకుండా అంతం చేస్తాము. ప్రతి ఒక్కడు ఇలా తెలంగాణ ప్రజల దృష్టిలో కోర్టు దృష్టిలో కూడా ఎవరు తప్పించుకోలేడండి. ఎందుకంటే ఇదేమో అదాని అంబానీ కోసమో లేకపోతే ఇంకోటి కోసం తెచ్చుకున్న తెలంగాణ కాదు, ఇవాళ 100% తెలంగాణ ప్రజల కోసం తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎవరికి భయపడే వ్యక్తి కాదు, ఆయనేమో అవినీతి పరుడు కాదు, ఆయనేమో తాగి తందనాలాడి క్లబ్బులకు పబ్బులకు తిరిగే వ్యక్తి కాదు. ఒక్కటే సాదాసీదా మంచి తెలంగాణ రైతు బిడ్డ. ఇవాళ మంత్రివర్గం కూడా ఎంత మంచి మంత్రివర్గం మీరు కూడా చూసిండ్రు. వాళ్ళ మీద మచ్చలేని మంత్రివర్గాలు చాలా మంది ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తాము. డెఫినెట్గా అవన్నీ ఇలా అడావుడు ఏం చేయడం లేదండి, జస్ట్ ఇప్పుడు స్టార్టింగే. ఎందుకంటే మేము ఇంకా మాకు కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇంకా రైతు బంధు ఇవన్నీ కలెక్ట్ చేయాలి. నాకు మొత్తం కొడుకులు మొత్తం నాకేసి పోయిండ్రు తెలంగాణలో. ఇవన్నీ ఎట్లుంటుంది సార్ అంటే బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది తెలంగాణ ప్రజలను చూస్తే. ఎందుకంటే ఒక్కొక్కరు నెత్తి మీద ఎన్ని వందల కోట్లు అంటే తెలంగాణలో ఈ రకంగా అవినీతి చేస్తే ఈ అవినీతి ఎవరింటికి తెచ్చి పెడతాం చెప్పండి? మళ్ళీ వారి మీదనే భారం వేస్తాం కదా మనము. కాబట్టి తప్పకుండా ఇలాంటి వ్యక్తులను వదిలే ప్రసక్తి లేదు. చాలా పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మీద వదిలే ప్రసక్తి లేదు. మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండకూడదు ఇక, ఇలాంటి అవినీతి పార్టీ. రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఏంటి తెలంగాణలో శివబాలకృష్ణ అనే ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్ను పట్టుకుంటే 100 కోట్ల అవినీతి సొమ్ము బయట పడింది, దాదాపుగా అంటే ప్రభుత్వంలో పెద్ద తలకాయలకు కూడా సంబంధాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. ఎట్లా సార్, ఏంటి మీ పార్టీ ఎలా రెస్పాండ్ అవుతుంది దీనికి సంబంధించి? ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపించాల్సిన అవసరం లేదు, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఈరోజు 10 సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ను మార్చింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నియంతృత్వము, అప్రజాస్వామికం,
అవినీతి అనే అనేక అంశాల మీదనే ప్రజలు కాంగ్రెస్ కోటేసి గెలిపించారు. ఆ గెలిపించిన నమ్మకాన్ని సరే ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ పార్టీని నేను విమర్శించాలని అనుకోవడం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ తను ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు అడుగులైతే ముందుకేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మనం కాళేశ్వరం మీద తీసుకుంటే, కాళేశ్వరంలో పత్రికల్లో వస్తున్నది, చర్చలో ఉంది, వీళ్ళు ప్రధానమంత్రి దగ్గర మేండు అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ప్రధాని దగ్గర సిబిఐ ఎంక్వైరీ ఏమని అడగలేదు, కాళేశ్వరం అవినీతి మీద వాళ్ళు ఢిల్లీ పోయినప్పుడు మాట్లాడలేదు. ఆ తర్వాత పత్రికలలో ఒకవైపు సమగ్ర సర్వే అని ముఖ్యమంత్రి గారు అంటున్నారని, తర్వాత మంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ మేడిగడ్డ వరకే అంటున్నారని పత్రికల్లో వస్తున్నాయి, ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు. సమగ్ర సర్వే జరగాలి, అందులో టెక్నికల్ డిజైన్స్ లోపాలను బయటికి తీసి వాళ్ళను శిక్షించాలి, దాంట్లో అవినీతి జరిగితే అవినీతి పరమైనది కూడా ఎండగట్టి శిక్షించాలి. ఇదంతా కూడా ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికల తర్వాత చెప్పిండ్రు, దానికి అడుగులు ముందుకు పడాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం అది ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారు. రెండోది భూములది చాలా పెద్ద ఇష్యూ. భూముల మీద ఇప్పుడు హెడ్రోక్ కూడా ఇవాళ నేను పత్రికల్లో చూశాను, వాళ్ళకి ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, రూపాయికి ఎంతో ఇస్తే వాళ్ళకి క్యాన్సిల్ చేశారు, చాలా వాస్ట్ ల్యాండ్స్ ఇచ్చారని చెప్పారు. సంతోషం, దాన్ని స్వాగతించాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అన్న శివ బాలకృష్ణ, హెచ్ఎండిఏ కానీ, ఎస్సీ లావన్ పట్టా భూములు కానీ, ఇంకా సీలింగ్ భూములు కానీ, కొంత భూములు ఎవరి అంటే ఆ మనుషులు లేరు కొన్ని, ఎట్లా అంటే ఇప్పుడు ధరణిలో లేకుండా సపరేట్ వెబ్సైట్లో పెట్టి ఉంచిన భూములు, ఇవన్నీ బయటికి తీసి మేము బీజేపీ తరఫున ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్తున్నాం. అయితే గతంలో ధరణిని రద్దు చేస్తామని ఒక మాట చెప్పారు, ధరణిని తర్వాత కంటిన్యూ చేస్తూనే సవరిస్తామని చెప్పారు. ఏది చేసినా కూడా భూ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తాను కాబట్టి పరిష్కరించాలి, రీమెజర్మెంట్ చేయాలి, హద్దులు నిర్ణయించాలి, తర్వాత రాష్ట్రపతి ద్వారా ఇవాళ టైటిల్ గ్యారెంటీ యాక్ట్ తీసుకురావాలి. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పినాయి, మేము కూడా గవే అంటున్నాం. ఇది ఒకటి ఉంది. కాబట్టి ఇవాళ పాలకు పాలు నీళ్ళు నది అంటే 22A కింద ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెజర్మెంట్ చేసి అందులో ఎన్ని భూములు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిందో సమీక్షిస్తామని ఇలా పేపర్లు వచ్చిన సంతోషం, దాన్ని స్వాగతిద్దాం. సమీక్షించి అక్రమంగా అంటగట్టిన భూములన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని మేము కోరుతున్నాం. తిరిగి తీసుకోవడమే కాకుండా 22Aలో ఉన్న భూములన్నింటినీ క్లియరెన్స్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం త్వరితగతిన. దానికి కావాల్సిన పని ఇప్పటికే మొదలు పెట్టాలి, చేయాలి. సరే వాళ్ళు ధరణి మీద ఒక కమిటీ వేసిండ్రు, అది ఇంకా దానికి కొంత టైం అవసరం ఉంటుంది కాబట్టి దాని తర్వాత అంటే భూముల సమస్య ఒకటి. ఇవి ఇప్పుడు ఎన్నికల ముందు ఫార్మా కంపెనీస్కి ఇచ్చిన భూములన్నింటినీ తీసుకుంటాం వాపస్, అక్కడ ఇయ్యమని చెప్పారు. ఎన్నికలైనాక కూడా చెప్పారు, ప్రమాణ స్వీకారం చేసినా కూడా చెప్పారు. మళ్ళీ ఈ మధ్యలో అవి తీసుకోము అట్లనే ఉంటాయని చెప్పారు. అంటే దానికి వెనకడిగేశారు. ఎందుకు వేశారు అనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అంటే మడతపడడం అనేవి కొన్ని ఉన్నాయి. ఈ ఇంకా ప్రభుత్వం కొత్తగానే ఇప్పుడు 50 రోజులే దాటింది కాబట్టి ఇంకా కొంత టైం ఇవ్వాల్సింది, చూడాలి. కాబట్టి ఏదైనా భూములకు సంబంధించిన అవినీతి కానీ, అక్రమంగా అంటగట్టిన భూములు కానీ, భూ సమస్య తగాదాలను పరిష్కరించడం కానీ, భూములు రీమెజర్మెంట్ చేసి భూ సమస్య లేకుండా చేయడం కానీ, ఇవన్నీ కూడా రెవెన్యూ సిస్టమ్ను సవరించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పెద్ద సమస్య, కాళేశ్వరం ఒక పెద్ద సమస్య. ఇది కాకుండా ఇంకా అనేక హామీలు ఉన్నాయి కాబట్టి హామీలన్నిటి కూడా నెరవేర్చేందుకు మరి మనం కొంత అవకాశం ఇచ్చి చూడాల్సిన అవసరం ఉన్నది. అది ఎంతవరకు ముందుకు పోతుందో ఎలక్షన్ హామీలు కూడా చూడాల్సిన అవసరం. కాబట్టి వేచి చేసే దూరంతో కొంతవరకు అయితే ప్రభుత్వాన్ని సమయం ఇవ్వాలి. ఇప్పటి వరకు కొన్ని చేస్తాన్న వాటిలో 1-2 ఫార్మా కంపెనీస్ భూముల విషయంలో ప్రభుత్వం అయితే వెనకడిగేసింది. కాళేశ్వరం మీద ఇంకా చర్చ జరుగుతున్నది కాబట్టి అది ఎక్కడికి ముందుకు పోతుంది, ఎంతవరకు దాన్ని బయటికి తీస్తారో వేచి చూడాలని మేము అనుకుంటున్నాం. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. సార్ నాగేంద్ర గౌడ్ గారు, ఇదంతా ఒక అంశం అయితే ఈ జీవో 15కి సంబంధించి కూడా ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అనుకోండి, లేకపోతే పెద్దలు అనుకోండి, కొంత జరిగింది. ఈరోజు హెటిరో డ్రగ్స్కి సంబంధించి కూడా కారు చౌకగా ప్రభుత్వం ఆ భూమి గత ప్రభుత్వం కట్టబెడితే ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు గత ప్రభుత్వం వ్యవహరించాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నరేష్ గారు, మేడం గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో లేకముందు ఏది మాట్లాడినా సరిపోతుంది, కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ ను కూడా మేము అరెస్ట్ చేస్తాం. ఎట్లా అరెస్ట్ చేస్తావా? ఎట్లా అరెస్ట్ చేస్తావు? నువ్వు ప్రూవ్ చేయాలి, ఆధారాలతో మాట్లాడాలి. అంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి అనేది నా అభిప్రాయం, నా రిక్వెస్ట్. అది కూడా నేను అది కూడా వేరే మాట్లాడడం లేదు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు నేను కూడా మాట్లాడవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఎవరిని అరెస్ట్ చేసినా ఏది చేసినా ఆధారాలతో చేయాలి, అది ఎవిడెన్స్ ఉండాలి. ఒక రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ప్రభుత్వంగా మాట్లాడాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆమె మేడం మాట్లాడిన దానికి
నేనేమంటున్నా అంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు ఒక లీడర్ను, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఎన్నికల లోపల ఏం మాట్లాడినావు, ఆ రోజు ప్రతిపక్షం నుండి బాధ్యతతో మాట్లాడినావు, ఏం మాట్లాడినావు అదంతా తర్వాత మాట్లాడు. కానీ ఈ రోజు బాధ్యతగా ఒక అధికారంలో ఉన్న పార్టీ రిప్రజెంటేటివ్ గా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఆ పనిచేస్తున్నప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒకటి. రెండోది నేను ఏమంటున్నా అంటే, మీరు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లయినా ఇంకా అధికారంలోకి వచ్చి కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఈ అధికారంలోకి వచ్చి జరిగిన తర్వాత వాళ్ళు ఏ అవినీతిని బయటికి తీస్తారు, ఏం చేస్తారు, ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఏం జరుగుతుంది, ఏం పోతుంది అనేది ఇంకా మనం వేచి చూడాలి, తప్పదని. వాళ్ళు దాంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నా అభిప్రాయం ఏంటి అంటే, ఏది జరిగినా కక్షపూరితంగా ఉండకూడదు, నిష్పక్షపాతంగా జరగాలి అనేది నా అభిప్రాయం. నిష్పక్షపాతంగా జరగాలి. నిరాధారమైన ఆరోపణలు చేసి వాళ్ళు తక్కువగా అవుతూ ఇతరులను తక్కువ చేయకూడదు. ఇప్పుడు మీ చేతిలో అధికారంలో ఉన్నది, మీరు ఎప్పుడు ఎవరిని పంపుతారు, ఏం చేస్తారు, ఏమైతుంది, ఏం పోతుంది, ఏం జరుగుతుంది అంతా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది ఆ ఆధారాలతో చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం కదండి. ప్రజాస్వామ్యం లోపల ఏదో జరుగుతుంది, ఎవరినో నేను తీసుకుపోయి లోపలేస్తాం అనేది అట్లా కాదు కదా. నువ్వు ఏం జరిగినా కూడా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆధారాలతో మాట్లాడితే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఒకటి. రెండోది మేమేమంటున్నాం అంటే, వాళ్ళు ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలు ఉన్నాయో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో, వాళ్ళు ఏదైతే అధికారంలోకి రావడానికి మాటలు ఇచ్చిన్నాయో మేము గదే అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఎక్కడైతే మీరు మాట ఇచ్చిన గతంలో ఉన్న దానికన్నా మనం ఎక్కువ ఇస్తామని, ఇప్పుడు రైతు బంధు ఎక్కువ ఇస్తామన్నారు. దాని మీద ఈ రోజుకు స్పష్టత లేదు, ఆ విధంగా జరుగుతలేదు. ఒక మంత్రి అయితే డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, రైతు బంధు రాలేదంటే చెప్పు తీసుకొని కొట్టుండే అంటున్నాడు. అంటే ఇట్లా ఈ విధమైన లాంగ్వేజ్ మాట్లాడి ప్రజలను కించపరిచే విధంగా ఆ విధంగా జరగడము, ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక రెస్పాన్సిబుల్ ఉన్న ప్రతిపక్షంగా మేము దాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మేము ఏమంటున్నాం అంటే, ఇంకా కొంత టైం అయినా పర్వాలే, ఇంకా మేము కూడా ఇంకా 100 రోజుల కొరకే వేచి చూస్తా ఉన్నాం. వీళ్ళు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంలో నడుపుతున్నారు కాబట్టి ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మేము మా నాయకులు చాలా స్పష్టంగా అందరి ముందే నిండు సభలో చెప్పారు, మీరు ఏమి ఇన్వెస్టిగేషన్లు చేసుకుంటారు, ఏం చేసుకోండి అని చెప్పారు. దానికి కాదనేది లేదు కదా. ఆ విధంగా దేనికైనా రెడీ ఉన్నామని చెప్పారు కదా. ఆ విధంగా అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కానీ కాకపోతే ఇప్పుడు కూడా ఏదైతే ఎన్నికల కొన్న ముందు మాట్లాడినట్లు మేము కేసీఆర్ ను చేస్తాము, వాడు ఓడుసుక తినడు, వీడు ఇసుక తినట్టు, అట్లా నువ్వేం చేస్తావనేది చెప్పాలి. ఇప్పుడు చేస్తావని చెప్పాలి, ఏదైతుంది అని చెప్పాలి. ఒకవేళ లేదు, మేము ఇవన్నీ గమనించలేము కాబట్టి మాతో కావు అనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ కాకపోతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి, ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినండి, గౌరవ ముఖ్యమంత్రి గారే అన్నాం, కాదనేది లేదు. ఆ విధంగా జరగాలి. కానీ తప్పిస్తే ఇంకా కూడా అవే భాష మాట్లాడడం అది అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రైట్ సార్, వస్తాను, తిరిగి మీ దగ్గరకు వస్తాను. సంజయ్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? ఒకటి, కాళేశ్వరం విషయంలో మీరు సార్, ఇప్పుడు ఆయన చెప్పినది నేను చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు మాటల గురించి, మంచి మర్యాద గురించి వాళ్ళే చెప్పాలి. సాక్షాత్తు మంత్రులను పట్టుకొని బట్టలు తీసి కొడతామన్నాడు. అప్పుడు మీకు సిగ్గులేదా? కేటీఆర్ అనలేదా సార్? మేము ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తే మరి అప్పుడు మీ సంస్కృతి ఎక్కడ పోయింది? ఇవాళ మమ్మల్ని అంటున్నారు మీరు బట్టలోడు తీసి కొడతావు, నువ్వు ఎట్లా కొడతావు? సార్ ఉందా కాదు, అధికారంతో పాటు, అధికారం అంటే మా అహంకారం కాదు, అధికారంతో పాటు మీరు ఇందాక అన్నారు ఎందుకు దూకుడు పెంచట్లేదు మీరు అని అంటే, ఆధారాలని మీకు చెప్పిన ఇందాక. ఆధారాలు కావాలి సార్. ఆధారాలు దొరికితే కేసీఆర్ నైనా వదలమన్నా. కేసీఆర్ని నేను బొక్కలో వేస్తామని చెప్పలేదు, కరెక్ట్ వినండి. వాళ్ళు కేసీఆర్ గారినైనా కూడా వదలము, ఎవరినైనా వదలము, 100% ఆధారాలు సహా నిరూపిస్తాము. అక్కడ అవినీతి జరిగిందా జరగలేదా విచారణ ఇంపార్టెంట్. కోర్టుకు ఎవరు చుట్టాలు గారు. ఒక్కటే చెప్పదలుచుకున్నా నేను, వాళ్ళ లాంగ్వేజ్ల గురించి వాళ్ళు మాకు నేర్పాల్సిన అవసరం లేదు. ఒకటి,
ఇవాళ కేసీఆర్ గారిని వదులుతామా, కేటీఆర్ని వదులుతామా, ఇవాళ కేసీఆర్ బిడ్డను వదులుతామా? తెలంగాణ ప్రజలందరూ మేము వదిలినా తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. మేము చేసేది ఏంటంటే ఇలా వాళ్ళకి దొరికింది ఒకటే సార్, రైతు బంధు. మీరు చూసిండు కదా సార్, వీళ్ళకు మెస్సు బిల్లులు లేక, వీళ్ళకి జీతాలు లేక మొత్తం నాకేసి పోయిండు పోయేటప్పుడు. మరి అది ఇవ్వాల్సిన బాధ్యత, మరి మేము పని చేయించుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు రైతన్న లాగిండు, ఒక వారం 10 రోజులు ఆగుతారన్నారు. 1 ఎకరం వాళ్ళకు, 2 ఎకరం వాళ్ళకు, 3 ఎకరం వేసుకుంటూ పోతా ఉన్నాం. ఓ 5 ఎకరాలు ఉండాలంటే 1 ఎకరాలకు ఉంటుంది కదా. వీళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేకుండా వీళ్ళు కుండలు ఉడికేది నోటనే ఉడకాలంటే ఎట్లా సార్? 10 సంవత్సరాలు ఏం చేసిరు? ఎలక్షన్ కోడ్ వస్తుందని మీకు తెలుసు, ఎందుకు వేయలేదు? మరి ఎందుకు వేయలేదు అనేది మేము అడుగుతున్నాం. మీకు ఇప్పుడు ఆ నైతిక హక్కు మీకు లేదు, మాట్లాడే దానికి మీరు అర్హత కోల్పోయిండ్రు. మీరు గమ్మున ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, ప్రజల పక్షాన మేము ఇస్తాను హామీలు నెరవేర్చినప్పుడు మీరు అడగండి. మీరు ఆగుతలేదు, 100 రోజులు కాకముందుకే ఆగుతలేదు. మీకు కొంచెమన్నా ఈరోజు కేసీఆర్ గారు మరి ఈరోజు అట్లా జరిగింది, మరి ఇవాళ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అది మీకుండాలి. మేము చెప్పేది ఏముండదు కదా, మీరు అలా ప్రజలు చూస్తున్నారు. కనీసం ఆయన 10 సంవత్సరాలు సీఎంగా ఇవాళ చెప్తున్నారండి, 10 సంవత్సరాలు సీఎంగా ఉండి కేసీఆర్ గారు మరి కనీసం తెలంగాణ ప్రజలకు మరి శుభాకాంక్షలు చెప్పి, మరి ఏది ఉన్నా కూడా చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎవరికన్నా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారా సార్? వీళ్ళే సార్ సంస్కృతి గురించి మాట్లాడేది. కాంగ్రెస్ ఇవాళ ఏదో వీళ్ళు పిల్లలు వచ్చి తల్లిని ఎక్కిరిచ్చేది కాదు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. బేషరతుగా మేము ఇప్పటికి 2 గ్యారెంటీలు అమలు పరిచినాం సార్. తప్పకుండా ఇంకా 2 పథకాలు కూడా అమలు పరచడానికి రెడీగా ఉన్నాము. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు పైసలు వస్తాయి. వీళ్ళతో చెప్పించుకున్న దౌర్భాగ్య స్థితిలో ఎవరు లేడు ఇక్కడ. ఒకటి అనేసరి ఏంటంటే, ఇలా ధరణి పేరు విషయంలో మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 సార్లు చెప్పినాం. ధరణి పేరు పెట్టిందే అందుకు, భూ కబ్జాలు చేయడానికి. ఎక్కడ భూమి ఉంటే అడపోయి కేసీఆర్ కుటుంబం మొత్తం అడగుంది. ఇలా యాదగిరిగుట్ట పక్కన మొత్తం 8,000 ఎకరాలు ఆయన బిడ్డది ఉంది. ఇలా మహబూబ్ నగర్లో మనకు ఎస్వీఆర్ కాలేజ్కి ఆపోజిట్లో ఎన్ని ఎకరాల ఆయన కవిత ఇలా కేసీఆర్ బిడ్డది ఉంది. ఇవన్నీ భూధరని ఏడ సర్వేలు చేయాలి, ఏడ కాలు ఉంటే ఆడపోయి కొమ్ముగాయాల. ఇలా పాపం ఆయన బలి అవుతున్నాడో ఆ శివ బాలకృష్ణ అనే ఆయన వ్యక్తి. అట్లాంటి ఎంతో మంది బలి చేసి వీళ్ళు ఎక్కడ భూములు ఉంటాడా ఎక్కడ. నేను ఒకటి అడుగుతున్నాను సార్, వీళ్ళ ప్రభుత్వం మాట్లాడుతున్న ప్రభుత్వం గురించి, కోకాపేటలో 100 కోట్ల 1 ఎకరమా? నేను చెప్తున్నాను, ఇంత దౌర్భాగ్య స్థితి ఎప్పుడైనా చూసిండ్రా మీరు? నిజంగా వీళ్ళు బలహీన వర్గాల వారికి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ కోకాపేటలో 10 ఎకరాలు కొని వీళ్ళకి, అప్పుడు మీ మీద నమ్మకం ఉండేది ప్రజలకు. మీరు ఏంది చేయలేక మేము చేస్తే వాళ్ళ అధికారం మీతో మేము చెప్పించుకున్న పరిస్థితుల్లో లేము. మా భాష గురించి మీరు అవసరం లేదు. ప్రజలు ఒక్కటి సార్, మేము 100% మా పాలన కరెక్ట్గా జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కూడా వాళ్ళే అంటున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. 10 ఏళ్ళు ఉన్నోనికి ఇన్ని అవకాశం ఇచ్చినాము, కనీసం ఒక నెల రోజులు 6 నెలలు అసలు ఒక్క రోజు కూడా వీళ్ళు ఇవ్వకుండా మీరు చూసిండు కదా సార్. ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇష్టానుసారంగా మాట్లాడిండు రైతు బంధు గురించి. నేను ఒక్కటి అనేది సార్ అంటే, డెఫినెట్గా మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాము. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కానీ, ఇవాళ ఆయన ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, 150 ఎకరాలు ఇంకా ఆయనది కూడా ఉంది. 150 ఎకరాలు ఆయనకు అంతకుముందు భూమి ఎక్కడ ఎంత ఉంది, 150 ఎకరాల భూమి ఎట్లా వచ్చింది ఇలా ఫామ్ హౌస్, అవి కూడా బయటికి తీస్తాం సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే దాంట్లో మీదనే మనం అది చేసినామంటే పాలన కుంటుపడిపోతుంది. కాబట్టి మేము కొంచెం మా ఇల్లు చక్కగా దిద్దుకోవాలి. మేము దిద్దుకుంటాము. అధికారులు ఒత్తుపడతాం. అధికారులు తప్పకుండా మెడలు వంచి పని చేయాలి. ప్రజలకు ట్యాక్సీలు కడితే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి సార్. కాబట్టి బాధలో ఉన్నారు ఎవరిని కూడా. అందుకే కదా సార్ మేము ఇవాళ మేము అక్కడ ప్రగతి భవన్ని కూడా మేము ప్రజాభవన్గా పెట్టి ప్రజలకు ఎంతో అంత ఊరట, అందరికీ మేలు చేయకపోయినా మీరు అది కూడా చేయలేదు. మీరు అది కూడా చేయలేదు. నేను మధ్యలో రాలే. నేను అందుకే ఆయన చెప్పినప్పుడు నేను రాసుకున్నాను సార్. నేను అందుకే మీరు రావద్దండి. నేను అనేది ఏంటంటే ప్రజలకి జవాబుదారీగా ఉంటాము. మీతో చెప్పుకునే పరిస్థితుల్లో మేము లేవు. మీరేమన్నా మీ తరపున ఏదైనా మాట్లాడితే మీరు మాట్లాడుకోండి. మీరు ప్రతిపక్షంలో ఓపికతో ఉండాలి. మీకు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు కేసీఆర్ 100 హామీలు ఇచ్చిండు. ఏ హామీలు నెరవేర్చిండు? ఎవరికి 3 ఎకరాలు ఇచ్చినావు నువ్వు? దళితుని సీఎం చేస్తాను చేసిండా? మీ కేసీఆర్ ఏం చేసిండు? అందరికి ఇల్లు ఇస్తాడు, ఇచ్చినాడా? నువ్వు ఏదో ఎలగబెట్టి ఒక రైతు బంధు పెట్టి సార్ కాలం ఎట్లా గడుపుతున్నాం సార్? ఈ 2 పథకాలు పెట్టినాము, 1st తారీఖు నాడే జీతం ఇచ్చినాం సార్. ఇంత పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళే అంటున్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ 8 నెలలకు జీతాలు రాక వచ్చి మేము ఇంకా 2 నెలలు కరెక్ట్ కాలేదు. ఎప్పుడు 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా 1st తారీఖు జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. మేము ఎక్కడ ఆపినాం సార్? మీరు ఒకసారి చెప్పండి. మాకు సరిదిద్దుకునే టైం ఉండదా చెప్పండి. మీరు ఒక కొత్త ఇంట్లోకి పోతారు సార్. మీరు అంతా ఆ ఇంట్లో ఎవరో ఇంట్లో పోయి నువ్వు వెతుక్కోవాలని నీకు టైం పడుతుందా పట్టదా సార్? ఓపిక లేదా? తప్పకుండా మేము చేస్తాము.
తప్పకుండా ప్రజలు కూడా మాకు పార్లమెంట్స్ 16 సీట్లు కూడా కాంగ్రెస్ కట్టబెట్టబోతున్నారు. వస్తాం, right. ప్రజలకు వెళ్తాము, Right. ఎవరి పాలన గురించి మాట్లాడుకుందాం. రైట్ రైట్ అన్న ఒక్క నిమిషం ప్లీజ్ నరేంద్ర గౌడ్ ఒక బ్రీఫ్గా చెప్పండి, తర్వాత మనము వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. చెప్పండి నరేంద్ర గౌడ్ గారు. లేలే నేను చిన్న క్లారిఫికేషన్ మేడం చెప్పిందని. నరేష్ గారు చెప్పండి నరేంద్ర గౌడ్ గారు. నేను ఒక్కటి ఏమంటున్నా అంటే బట్టలు ఇప్పి కొడుతున్నారు, ఇది కరెక్టా లేకుంటే సిగ్గు శరము ఇది ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే 2 నెలలనే 2 నెలలు కూడా పూర్తి కాలేదు. ఎంత గర్వం వచ్చిందండి వీళ్ళకు? ఓకే 2 నెలలు కూడా అధికారం రాలేదు. అధికారం ఏం కాదు, క్లియర్ చెప్పండి సార్. వాళ్ళకు బట్టలు కూడా తీసి కొడతామన్నాడు, ప్రజలు కొడతామని అన్నారు. దాన్ని అడగండి, ఆయన మేమన్నది కాదు. అప్పుడు లేదా మీకు బుద్ధి లేదా, అప్పుడు మీకు అని అడుగుతున్నాము. వాళ్ళని మీరు అన్నారని మీరు వాళ్ళని అన్నారంటే ప్రజలకు నరేష్ గారు నేను ఏమంటున్నా, గర్వమేంది? జిల్లా పరిషత్ చైర్మన్ ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అడిగితే పోలీసులకు ఇచ్చి వాళ్ళ కార్యకర్తలతో కొట్టిపిచ్చి బయటకు దొక్కుతారా? మరి తెలంగాణ ఉద్యమ నాయకులను కొట్టించారు మీరు, కొట్టలేదు సార్. ఓకే రైట్. అమ్మా ఎందుకు ఇప్పుడు 2 నెలలు కాలేదు ఎందుకంటే అరే ఆగండి, ముందుంది ముసుర్ల పండుగ. ఆగండి మీకు, ఆగండి. మీరు ఇచ్చిన చాలా ఉంది మీకు, జస్ట్ శాంపుల్ అయింది. తినేయని కక్కాలే, 1000 కోట్లు 2 లక్షల కోట్లు కక్కాలి సార్. కేసీఆర్ కుటుంబం 2 లక్షల కోట్లు కక్కాలి. ప్రభుత్వాన్ని నడిపిస్తారా? ఇప్పుడు ఎదుటి వాళ్ళను ప్రతిపక్షాన్ని నోరు ముప్పించే తీరుగా, లేకుంటే అవతల వాయిసే లేకుండా తీరుగా మీరు ఏదో బుల్డోజ్ చేయాలనుకుంటే అది మీరు చేద్దామనుకున్నారు సార్. అసలు కాంగ్రెస్ పార్టీని ఖతం చేద్దామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంది, అంతే కదా. 100% మీలాగా మేము చెయ్యము, ప్రతిపక్షం ఉండాలని చెప్పినాం. మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీ 38 ఎమ్మెల్యేలు బయటికి రాకుండా చూసుకోండి. నేను అనుకున్నది ప్రజాస్వామ్యంలో ఎవరు గొప్ప కాదు, ప్రజలే గొప్ప. అది మీ కేసీఆర్ చెప్పు, ఓకే రైట్. మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ వేణుగోపాల్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ఈ శివ బాలకృష్ణ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాకుండా అధికార యంత్రాంగము ఈ స్థాయిలో అవినీతికి పాల్పడిందంటే కేవలం అధికారుల వల్లే ఇది సాధ్యమవుతుందా? ఎందుకంటే నిత్యం వాళ్ళ మీద పర్యవేక్షణ ఉంటుంది, ఏసీబీ ఉంటుంది, పోలీసు ఉంటుంది, మంత్రులు ఉంటారు. అటువంటి సమయంలో శివ బాలకృష్ణ అటువంటి ఒక డైరెక్టరు ఇన్ని 100 కోట్లు కూడబెట్టడం ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు ఆవు చేన్ల మేస్తుంటే దాన్ని దూడ బయట ఏం వేయదు, అది కూడా అలా క్యాచ్ మీద. ఓకే, ఆవు దూడ లాంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ, అంటే ప్రభుత్వం అవినీతిలో ఇన్వాల్వ్ అయినా, ప్రభుత్వంలో అలసత్వం ఉన్న అధికారులు కూడా దాన్ని తీసుకుంటారు, వెసులుబాటుగా తీసుకొని వాళ్ళు కూడా తప్పులు చేసే అవకాశం, అవినీతి పాల్పడే అవకాశం. ప్రభుత్వం బాధ్యత. అధికారి తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా పాలకులు దాన్ని చూడాల్సిన బాధ్యత. పాలకులు కరెక్ట్ ఉండి అధికారులు తప్పు చేస్తే కూడా అధికారులను కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటే అయితే. కానీ పాలకులు తప్పు చేస్తూ అధికారులను నోరు కట్టేస్తామంటే, ఇప్పుడు మన చేనేయని మనం దున్నుకుంటూ మన ఎడ్లకు బుట్టులు కట్టకపోతే అవి మేయకుంటుంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేది సరే మేము ఆరోపించడం, వాళ్ళు ఆరోపించారు, ఆధారాలతో సహా బయటికి తీయాలి, ఖచ్చితంగా దాన్ని శిక్షించాలి, చట్టబద్ధంగా శిక్షించాలి, అవన్నీ చేయాలి. దానికి ఒక క్రమ పద్ధతిలో అవన్నీ బయటికి తీయాలి. అవి చట్టబద్ధంగా బయటికి తీయకపోతే ఉట్టినే ఆరోపణలు చేస్తే కోర్టులో నిలబడవు, దాన్ని తీయాలి. ఒకటి. రెండోది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి వారు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే అదాని విషయం మాట్లాడారు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడు బంద్ చేసుకోవాలి వాళ్ళు. అదానిని దావోస్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించి పెట్టుబడులు. మొన్ననే గౌతమ్ అదాని మీద సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ విదేశీ సంస్థ ఒక ఆరోపణ చేస్తే రేపు పార్లమెంట్ సమీపజేసి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు సెబీని దర్యాప్తు చేయమని సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీ వేసి 24 అంశాల మీద రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇచ్చినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి అడ్వకేట్స్ ను వాళ్ళను మందలించడం జరిగింది. ఎలాంటి సాధికారత లేని ఒక హిండెన్బర్గ్ విదేశీ సంస్థ ఇచ్చిన దాని మీద, అది జార్జి సోరోస్ సంబంధించిన సంస్థ, విదేశీ సంస్థ ఇచ్చిన దాని మీద మీకు నమ్మకం ఉన్నది కానీ సుప్రీంకోర్టును మన దేశీయ చట్టబద్ధ సంస్థ సెబీ మీద మీకు నమ్మకం లేదని మందలించి ఇలాంటి కాలయాపన చేసి కోర్టు కాలం కానీ పార్లమెంటు కాలం వృధా చేయకండి. అంబానీ ఆదాయాలు బీజేపీ వచ్చినాక రాలే, వాళ్ళు దశాబ్దాల నుంచి వ్యాపారాలు చేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు. విదేశీ సంస్థలకు గుత్తాధిపత్యం కట్టబెట్టి, చైనా లాంటి సంస్థలకు కట్టబెట్టి చేసిన గత యూపీఏ ప్రభుత్వం 80% సెల్ ఫోన్స్ దిగుమతి చేస్తున్నది, సాఫ్ట్వేర్ దిగుమతి చేస్తుంది. ఇవాళ మొత్తం కూడా ఇక్కడ నుంచి మన 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఏది సెల్ ఫోన్ ఏది ఎక్స్పోర్ట్ చేయడంలో ఇండియా. అంటే 2014 ముందుకి ఇప్పటికీ మొత్తం రివర్స్ అయింది. కాబట్టి ఇవన్నీ ఏం తెలియకుండా నోటికి వచ్చిందలా మాట్లాడుకుంటా అంబానీ అదాని కట్టబెట్టిండ్రు. అంబానీ అదాని గ్లోబల్ బిడ్డింగ్ లో పాల్గొంటారు.
నేషనల్ బిడ్డింగ్ లో పాల్గొంటారు. ఏమైనా నామినేషన్ మీద ఇచ్చేట్లుంటే ఆ ప్రాజెక్టులు. ఓకే కాబట్టి ఒక అజ్ఞానంగా చదువుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు విశ్వసించారు. టాటా గానీ బిర్లా గానీ మాకు దేశీయ చదువు రాదు, సంస్థలు మీరు నేర్పిద్దాం రండి. చట్టబద్ధ ప్లీజ్ మాకు చట్టబద్ధ చదువు రాదు, పాలన నేర్పిద్దాం. చేస్తారు. మీరు సార్ చట్టబద్ధంగా మాట్లాడదు. ట్యాక్స్ కడతారు. చదువు- ఇప్పుడు ఆయన మాట్లాడకూడదు, మాట్లాడకూడదు, చదువు ఓకే కదా? రాకపోతే చదువు ఇప్పుడు గురించి ఆయన బాబు మాట్లాడాల్సిన అంబానీ అవసరం లేదు. మాట్లాడితే మరి అరే ఎందుకు అదాని నీకు పెట్టుబడి వచ్చింది పెట్టి నువ్వు పూర్తిగా మాట్లాడు. అధ్యయనం చేసిన నీకు వచ్చింది మీరు దాని మీద మాట్లాడండి. జవాబు ఉన్నదా? ఒక్క చదువు నిమిషం. వచ్చిందా అసలు? నేను మాట్లాడింది ఏంది మీకు తెలుసా మీరు సార్? అదాని దగ్గర మీకు తెలుసా అంబానీ అసలు దగ్గర నేను ఏం మీరు- మాట్లాడినా? మీ ప్రభుత్వం ఆదాని విజయం అంబానీ ఉన్నప్పుడు కోసం అదాని అంబానీ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు పనిచేయదు, బలహీనమైన వర్గాల కోసం ఇవన్నీ పనిచేస్తుందని ఉట్టిగానే- చెప్పారు. ఓకే, విందాం. మీరేదో విన్న తర్వాత వస్తారు. స్క్రిప్ట్ తీసుకొని ముందర తెలిసి చదవడం కాదు. మాట్లాడదని చెప్తున్నా. నీకు నాలెడ్జ్ ఉంటే దేశ మాట్లాడండి ప్రజలు సార్. చూసి మీరు ఒక్క నిమిషం. మీరు స్క్రిప్ట్ ఎవరు మాట్లాడకండి ఎవరో తెలుసా మీకు? సార్. నేను ఒక్కటి సంజయ్ క్లియర్ గారు, వినండి, నేను చెప్పేది వస్తాను. వినాలి. విన్న తర్వాత మాట్లాడద్దు. వినాలి. తప్పైనా రైట్, మీరు ఓకే. చాలా తప్పు. ఓకే. చదువు రాకపోతే అంటే చెప్తున్నా. నీలాగా స్క్రిప్ట్ ఇస్తే చదువుతున్నాను మీరు నేను మాట్లాడిన సేపు నేను మాట్లాడలే. ఒక్క నిమిషం మీకు- ఒక్క నిమిషం. మీరు మాట్లాడద్దు. మీరు వినాలి. మీ వర్షం మీరు ఒక్క నిమిషం. చెప్పండి. ఈ వేణుగోపాల్ దేశంలో రెడ్డి. నరేంద్ర మోడీ వచ్చే వరకు ట్యాక్సెస్ ఆదాయం 65 సంవత్సరాల్లో 10,48,000 కోట్లు తెలుసా? ఇవాళ ఎంతో తెలుసా? 40 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. రాష్ట్రాల ఆదాయం ఎంత పెరిగింది, రాష్ట్రాలకు ఆదాయం ఎంత వస్తుందో మీకు తెలుసా? ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా జరుగుతున్నది? కాబట్టి ఉట్టిగానే మనం మాట్లాడు కాదు. ఇవాళ 11వ స్థానంలో ఉన్నది 5వ ఆర్థిక దేశంగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఊరికేనే ఊద పదాలు అంబానీ ఓకే. అంబానీ అదానికి కట్టబెట్టడానికి ఏమైనా మేనమా సొమ్మ ఆడేమైనా ఉంటుందా? చట్టం ఉంటే మరి కోర్టుకు లేకపోతే పోరా? ఆదాని అమ్మానికి మీరు ఏమైనా సుప్రీంకోర్టు వారసులా? అంటే మీరు వారసులా? సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద కూడా మీకు గౌరవం లేదు. మీరే సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద కూడా మీకు నమ్మకం లేదు. రైట్ 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 సార్, వస్తాను. ఇలాంటివి మాట్లాడకుండా నిర్మాణాత్మకంగా మాట్లాడండి, పద్ధతిగా మాట్లాడండి. ప్రజలు చూస్తున్నారు. రైట్ రైట్, ఒక నిమిషం. నిన్ననే 15 రోజులు కాలేదు అవును, సుప్రీంకోర్టు నేను ఇచ్చిన అడుగుతాను సార్. సంజయ్ రెడ్డి గారు, అదాని మీద సార్, అదాని మీ అంబానీ రేవంత్ రెడ్డి అవినీతి వాళ్ళ పెట్టుబడి అవన్నీ పెట్టమని ఒక్క నిమిషం నేను ఆపితే నేను ఒక్క చెప్తాను నిమిషం సార్. వేణుగోపాల్ రెడ్డి గారు, మళ్ళా ఒక్క నిమిషం. అదాని గురించి ఒక్కసారి మాట్లాడుతున్నారు. కొంచెం వేణుగోపాల్ గారు, ఒకటే ఒక నిమిషం కొంచెం సార్. ఆపండి. వాళ్ళకి మేమేమన్నా అంటే వాళ్ళు ఏమన్నా మా బీజేపీలో భాగస్వాములా? ఓకే రైట్, సంజయ్ రెడ్డి గారు చెప్పండి. అంటే ఇప్పుడు అదాని అంబానీ విమర్శించారు, ఓకే, సార్, అది నేను రాజకీయపరమైన విమర్శించి- ఒక్క పాలసీ. నిమిషం సార్, కానీ నేను తెలంగాణ clarity ఇస్తా. పెట్టుబడులకు సంబంధించి మాత్రం సార్, రేవంత్ రెడ్డి గారు నేను ఏంటి? ఒకటి చెప్పనా, ఆదాని అంబానీల కోసం తెలంగాణ ప్రభుత్వము పని చేయట్లేదు అని నేను ఎగ్జాంపుల్ చెప్పిన. బడా బాబుల కోసము పని చేయదు, బలహీనమైన వర్గాల కోసం పనిచేస్తుంది అన్నము. ఆదాని అంబానీ కాదు, ఇంకా ఏ ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినా కూడా తెలంగాణ ప్రభుత్వము స్వాగతిస్తుంది. కానీ వారి కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయదన్నా నేను. ఆదాని అంబానీ అంటే డబ్బున్నోళ్ళు కాబట్టి అలాంటి వ్యక్తుల కోసము, అంటే ఆ తరహా ఉన్న వ్యక్తుల కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేయదు, బలహీన వర్గాల వరకు అసలు చేస్తామను. స్క్రిప్ట్ ఇస్తే చదువుకునే వ్యక్తుల మాట కాదు సార్. నేను ఇంకొకటి ఒక్క నిమిషం, ఒకటి కాంగ్రెస్ పార్టీ స్ట్రైట్ క్వశ్చన్, నా క్వశ్చన్ కాదు, జనరల్గా సాధారణంగా ఇప్పుడు అదాని అంబానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ పెట్టుబడులు పెడితే దోచి పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణలో కూడా వాళ్ళు పెట్టుబడులు పెడుతున్న మీరు స్వాగతిస్తా ఉన్నారు కదా, మరి అదేంది? వాళ్ళకొక నీతి మీదొక నీతి ఎందుకు? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు 1000 కోట్లు 100 కోట్లు బీజేపీ పార్టీ మీకు తెలిసిందే. ఎన్ని మొత్తం బిఎస్ఎన్ఎల్ ఈరోజు ఎన్ని ప్రైవేట్ పరంగా చేసిరో, లాస్ట్కి ఎల్ఐసిని కూడా చేసిరో కేంద్ర ప్రభుత్వాలు, అది అందరికీ తెలిసిందే. మేము ఇప్పుడు ఆయన తెలంగాణలోకి వచ్చిన తర్వాత మాకు ఉన్నాడు, అడగండి ఎందుకు ప్రైవేట్ చేసిండో. పివి నరసరావుని అడగండి అమ్మా. సరే, అరే అంటే మీరే మాట్లాడతారా అండి? ఓపెన్ మార్కెట్ బార్లా ఎందుకు చేసిండో పివి మాట్లాడండి మరి, మీరే నరసరావు ఒక్క నిమిషం. మాట్లాడండి. సార్, అలానే మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి గారు, నేను మీ దగ్గరకు సంస్థల వస్తాను. గురించి సార్, మాట్లాడండి. వేణుగోపాల్ రెడ్డి గారు, అవే నేను continue వస్తాను. అవుతుంది. సార్, వేణుగోపాల్ రెడ్డి గారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్. బీజేపీనా? అవును, ఎస్. అంటే ఇప్పుడు మరి ఆదాని అంబానీ గురించి మాట్లాడతారు బీజేపీ నాయకుల, బీజేపీ నెంబర్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మరి ఆదాని అంబానీ గురించి ఎందుకు? ఇప్పుడు ఆయన నాగేందర్ అని ఉన్నాడు కదా, మరి ఆయన ఎందుకో మాట్లాడతలేడు? అంటే మీకు ఇండైరెక్ట్ మీకు అర్థమైంది కదా సార్. నేను ఎగ్జాంపుల్ చెప్పిన, బడా బాబులు అంటే ఎవరైనా ఆదాని కొడుకో అంబానీ కొడుకో అంటారు కదా సార్, దాన్ని ఎగ్జాంపుల్ చేసుకొని చెప్పినా. కానీ అట్లాంటి కోళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వము పనిచేయదు. అది అట్లా పనిచేయదన్నాం. కానీ ఆదాని అంబానీతో పాటు 100 మంది ఉన్నారు సార్, వాళ్ళు వస్తే కూడా స్వాగతిస్తాము, దాన్ని తప్పేం లేదు కదా. భాగస్వామ్యత ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కలిసినామంటే ఆయన ప్రధానమంత్రి, మీకు నాయకుడు ఉండట్టు బీజేపీ, కానీ మాకైతే ప్రధానమంత్రి కదా ఏ పార్టీలకైనా కూడా. ఇవన్నీ ఇలాంటి యోగి గిల్లి కజ్జాలు ఇట్లా పెట్టుకొని తెలంగాణలో ఒక్కటి సార్ వాళ్ళ మీద ఉన్న సానుభూతి కూడా పోతుంది. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అనేది సమన్యాయం చేస్తాం సార్ మేము ఎవరికైనా. ఇలా తెలంగాణ ఉద్యమకారులు ఫస్ట్ మేము వాళ్ళనే పూజిస్తాం, గౌరవిస్తాం. ఎందుకంటే ఇలా వాళ్ళు లేకపోతే ఇలా తెలంగాణ లేదు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళ కోసం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం చేయలేదు, ఏ పార్టీ కూడా చేయలేదు. మేము ఇక్కడ తెలంగాణ ఇస్తే అక్కడ ఆంధ్రలో ప్రత్యేక హోదా ఇస్తాను బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు చెప్తుంది, మరి ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ ప్రజలు అడుగుతారు. ఇవన్నీ చెప్పరు, ఇచ్చిన స్క్రిప్టులు ఇస్తారు, చదువుకుంటారు. మేము అట్లా అడిగినాం అనుకోండి, మీరు అధికారంలో మీరు నోరు వారేసుకోకండి అంటారు. అంటే నోరు వారేసుకోకుండా గమ్మునుంటేనేమో గమ్మునుండ్రు, అందుకే అని అట్లా మాట్లాడతారు. మాట్లాడితే ఇట్లా మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే మీరు కరెక్టే చేయండి. మీకు దమ్ము ధైర్యం ఉందా? మా మీద మాట్లాడుతున్నారు కదా మీరు. అలా ఇలా బీఆర్ఎస్ పెట్టి చేసిన అవినీతి ఉంది కదా, మరి కేంద్రం ఎందుకు? మరి కరెక్ట్. మాట్లాడలేదు? ఇప్పుడు
అధికారంలోకి రాకముందుకు మీరు సిబిఐ దర్యాప్తు కాళేశ్వరం మీద అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని రేవంత్ రెడ్డి గారు కలిశారు, ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని కలిశారు. మరి సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు కదా. మీరు అడగంది రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోరండి, దర్యాప్తు చేయండి. కేంద్రము ఏ రకంగా తనకు తానుగా జోక్యం చేసుకుంటది? అంటే ఇప్పుడు మేము వచ్చి ఫ్రెష్గా ఇవ్వాలంటే మేము ఇవ్వలేదా సార్? మీరు చూడలేదు మీ మీడియా సమక్షంలో సిబిఐ కాదు టోటల్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి లెటర్స్ ఇచ్చిండ్రు. అది ఇచ్చిన లెటర్ ని మళ్ళీ 10 సార్లు ఇస్తారు. దాన్ని ప్రభుత్వ పరంగా 100% సార్. ఆల్రెడీ ఎంతో మంది పోయి వినతి పత్రాలు ఇచ్చినాము. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇవ్వండి మేము ఎంక్వైరీ చేస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు సార్. మీరు స్వయాన నిజామాబాద్కి వచ్చినప్పుడే ఈ మోడీ గారు కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పేసి అంత క్లియర్గా మాట్లాడినప్పుడు మీకు బాధ్యత లేదని మేము అడుగుతున్నాం. మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, మేము అడిగినా మీరు పట్టించుకోలేదు. వాటి తప్పకుండా మేము దాని మీద మేము చర్య తీసుకుంటాము. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలంగాణలో ఉంది, ఇలా తెలంగాణలో సొమ్మే మాది కూడా వాటా ఉంటది కదా సార్. ఇప్పుడు ఎవరి ఇళ్ళకి వెళ్ళి పెట్టేది కాదు కదా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము కాబట్టి డెఫినెట్ గా అది ఎక్కడ తప్పులు ఒప్పుకోమని అందుకే చెప్తున్నాము. జరిగిపోయిన దాని గురించి తప్పులు ఒప్పుకోండి, మూల్యం చెల్లించుకోవాలి. ఇలా 2 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి అనేది, రాజుల సొమ్ము రాళ్లపాలు ఎక్కడ పోయింది అనేది అన్ని బయటకు వస్తాయి. ఇవన్నీ వాళ్ళు మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉండొచ్చు కానీ మేమైతే ఏం వదలం సార్. రైట్ నరేంద్ర గౌడ్ గారు, ఏంటి ఈ కాళేశ్వరం విషయం పదే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ కేంద్రము కాంగ్రెస్ అంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనేది ఒక కొత్త వాదనను మీరు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. 2 జాతీయ పార్టీలు ఎట్లా అవుతాయి? ఇప్పుడు నరేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నోరు తెరిస్తే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటి అని ఆరోపణ చేస్తున్నాయి. బీజేపీ పార్టీ నోరు తెరిస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్తున్నారు. అంటే ఎవరికి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలియలేని పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటేమంటున్నా అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వీళ్ళు రాహుల్ గాంధీ గారు గౌరవనీయులు ఆయన తోల్కొని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో అక్కడ విజిట్ చేశారు. అక్కడ జరిగిన అవినీతి కొరకు పదే మాట్లాడింది. ఇన్వెస్టిగేషన్ చేయండి కదా, ఏం జరిగింది తెలపాలి కదా ప్రజలకు. వాళ్ళు మంత్రుల బృందం పోయి అక్కడ కూడా జరిగినరు. వీళ్ళు ఆరోపణలకు పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఏది జరుగుతలేదు కదండి ఇంతవరకు. దాని మీద మేడం మీరు అందరు నరేష్ గారు ఇప్పుడు మాట్లాడిస్తే కూడా సరిపోతుంది కదా సార్. ఎందుకు ఇక ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నేను మాట్లాడితే నా మీద ఎగబడతావు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద ఎగబడతావు అంటే ఎట్లనమ్మా ఇది? మీరు లీడరు చెప్పండి. ఇప్పుడు అధికారంలో ఉన్న లీడరు మీరు అందరి మీద ఎగబడితే ఎట్లా? అట్లా పద్ధతి కాదు అది. అని నేనేమంటున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం జరిగిందో నిర్మాణం మీద రకరకాల ఆరోపణలు టీవీలలో సోషల్ మీడియాలో లేకుంటే పేపర్లలో చెప్తా ఉన్నారు. వీళ్ళు నేను చెప్పే పాయింట్ ఏంటంటే అధికారంలోకి రాకముందే వాళ్ళ జాతీయ నాయకుని రాహుల్ గాంధీ గారిని తీసుకొని అక్కడికి వెళ్ళిండ్రు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక మంత్రుల బృందము అందరు కూడా అక్కడికి వెళ్ళిండ్రు. మరి ఏం చేసిండ్రు అని ప్రజలు ప్రశ్నిస్తారు కదండి. ఇవి కూడా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా కాళేశ్వరంలో ఏమో జరిగింది ఏమో పోయింది. ఏం జరిగింది మరి? ఇవాళ మీ చేతుల అధికారంలో ఉంది కదా, ఏం జరిగింది అనేది తెలపాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి. రెండవ విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే దావోస్ వెళ్ళడం జరిగింది, వీళ్ళ కేంద్ర పార్టీ ఏ విధంగా మాట్లాడుతుంది అంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వీళ్ళిద్దరి కొరకే ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆదాని అంబానీ కొరకు వాళ్ళిద్దరి కొరకే జరుగుతా ఉన్నది అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి ఈ మన ముఖ్యమంత్రి గారు వాళ్ళతోని పెట్టుబడుల కొరకు మాట్లాడిండ్రు. అక్కడ జరిగింది ఏంటి అనేదన్నా ప్రజలకు చెప్పాలి కదా. వాళ్ళిద్దరు జరిగిన చర్చ ఏం జరిగింది, ఎందుకు కలిసిండ్రు, ఏమిటి కొరకు కలిసిండ్రు, మరి కలిస్తే ఏం జరిగింది అనేది ముఖ్యమంత్రి కదండి, వేరే వాళ్ళు కాదు కదా. అక్కడ జరిగింది అధికారికంగా అక్కడికి పర్యటన చేసిండు కాబట్టి ప్రజలకు జవాబుదారితనము ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అది స్పష్టంగా చెప్తే దాని మీద చర్చ చేస్తాం. ఒకవైపు కేంద్రంలో ఉన్న వాళ్ళ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విధంగా విమర్శిస్తున్నది, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళతోనే ఆ సొమ్ముతోనే ఇక్కడ పెట్టుబడులు పెట్టమన్నారు అని చెప్పి బయటికి లీక్లు ఇస్తున్నారు. ఏం జరిగింది? ఆదాని అంబానీతోని జరిగిన చర్చ ఏం జరిగింది? దావోస్ లో జరిగిన చర్చ ఏం జరిగింది? ఏ విధంగా ఒప్పందాలు చేసుకున్నారు?
ఏమిటి కొరకు ఒప్పందాలు చేసుకున్నారు? ప్రైవేట్ ఒప్పందాలు చేసుకున్నారా, లేకుంటే అధికారికంగా ఒప్పందాలు చేసుకున్నారా, రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసుకున్నారా, లేకుంటే సొంత అభివృద్ధి కొరకు చేసుకున్నారా? ఇవన్నీ న్యాచురల్ గా ఎవరికైనా అనుమానాలు రావడం సహజం కదండి. అందుకని స్పష్ట చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకే, అదే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రెస్ పెట్టి ఏం జరిగింది చెప్పేది ఉండే, లేకుంటే వీళ్ళు అధికార ప్రతినిధులు ఎవరైనా చెప్పేది ఉండే, ప్రభుత్వ ప్రతినిధులు చెప్పేది ఉండే. మరి ఏం జరిగింది అనేది తెలపాల్సిన అవసరం ఉన్నది కదా. నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా ఏంటంటే, ఒక నీతివంతమైన పరిపాలన అందించాల్సిన అవసరం ఉన్నది. మాటలు కూడా ప్రభుత్వంలో ఉండి ఒకరిని హింసించే తీరుగా ఆ విధంగా ప్రవర్తన కరెక్ట్ కాదు. మాటల కొరకు మీరు చెప్తారు, అంగులు ఇప్తున్నారు, బట్టలు ఇప్తున్నారు, అదేమన్నారు ఇదన్నారు అనే ముందు మనం ఏ విధంగా పరిపాలన చేస్తున్నాము, ఏ విధంగా జరుగుతున్నది అనేది తెలపాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకో విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు మేము నిర్మాణం చేసినామండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీవు ఆరోపణలు చేస్తా ఉన్నావు. నీవు ప్రజలకు మాట ఇచ్చినావు, పాలమూరు రంగారెడ్డి ఎంబడే చేపడతామని చెప్పి, లేకపోతే ప్రాణహిత చేవేళ్లను చేపడతామన్నావు. ఏమన్నా ప్రాసెస్ జరుగుతుందా ఈ 2 నెలల్లో అంటే, మరి ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఏమన్నా అంటే ఏమంటున్నారు అంటే 2 నెలలు కూడా కాలేదు మమ్మల్ని మాట్లాడతాం అంటున్నారు. మరి 2 నెలల అధికారంలోకి వచ్చినాక అధికారంతో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, మీరు అసలు మాట్లాడనే వద్దు, మీరు చెప్పనే వద్దు, ప్రతిపక్షంలో మీకు చెప్పే అర్హత లేదు అంటే ఏందండి ఇది? మీరు పరిపాలన చేస్తున్నది మీ ఇల్లా, మీ సొంత రాజ్యమా? అంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, డెఫినెట్ గా ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎప్పుడు ప్రశ్నిస్తా ఉంటాం మేము. ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మాది. ప్రధానమైన ప్రతిపక్షము మాట్లాడితేనే దాన్ని ఏదో మాట్లాడినట్లయితే ఎట్లాంటి. నేను ఒక్కటే అంటున్నా, ముఖ్యమంత్రి గారికి అధికారం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్న ప్రతినిధులుగానే టీవీలకు అటెండ్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ వాయిస్ 100% ప్రభుత్వ పరంగానే ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మేము ప్రశ్నిస్తున్న దానికి మీ దగ్గర ఉంటే జవాబు చెప్పాలి, జవాబు మాట్లాడాలి. వీళ్ళు ఏదో మాట్లాడుకుంటా ఇంకా కూడా ఏది 100 రోజులు కాలేవు కదా, 100 రోజులలో మేము ఏదో మెరాకిల్ చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒక్కటి ప్రశ్నిస్తున్నామండి మీ ద్వారా, నరేష్ గారు చెప్పండి. ఈ రోజు 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిన పరిస్థితి గతంలో ఉన్న ప్రభుత్వం జరిగింది. ఆ రోజు మీరు ఏం చెప్పినారు, లాగ్ బుక్లన్నీ అనేకమైన పరిస్థితుల లోపల 18 గంటలు ఉన్నది, 12 గంటలు ఉన్నది అని చెప్పినారు. మళ్ళా మీరు ఏం మాట ఇచ్చారు, 24 గంటలు కొనసాగిస్తామంటున్నారు. ఈ అల్లా నడి పట్టణంలోనే కరెంట్ పోతున్న పరిస్థితి ఉన్నది, పట్టణంలోనే పరిస్థితి ఏమంటున్నారంటే, ప్రజలు మళ్ళా ఇన్వెంటర్లు, జనరేటర్లు వీటికి ఆర్డర్లు ఇస్తున్న పరిస్థితి వస్తున్నది. నేను స్పష్టంగా చెప్తున్నా ఏంటంటే, వచ్చేది ఎండాకాలంలో మీరు ఏమైనా కరెంటు కరెక్ట్ గా నడిపిస్తారా, లేకపోతే మీరు ఇచ్చిన హామీల లోపల ఏం నెరవేరుస్తారు, ఏం సాధ్యమవుతుంది, ఏం సాధ్యం కాదు, ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము అంటున్నది ఏంటంటే, కాళేశ్వరం అయినా ఏదైనా మీరు అవినీతి ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉన్నది, చేయాల్సిన అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. సార్ వేణుగోపాల్ రెడ్డి గారు, నిజంగా సార్ అంటే ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ అంటుంది, ప్రభుత్వం ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ కరెంటు కోతలు లేవు అని చెప్తాం. ఎట్లా ఉంది సార్ గ్రామీణ ప్రాంతాల్లో? ఎందుకంటే మీరు కూడా నిత్యం సందర్శిస్తూ ఉంటారు, రైతులతో మాట్లాడుతూ ఉంటారు కదా, నిజంగా కరెంటు కోతలు వాస్తవమేనా సార్? ఇప్పుడు విద్యుత్ సఫిషియెంట్గా ఉన్నదండి ఇప్పుడు. ఎందుకంటే మనకు ఉత్తరాది గ్రిడ్ కేంద్రంలో బీజేపీ వచ్చినాక ఉత్తరాది గ్రిడ్ కలిపిన తర్వాత అటు ఆంధ్రకు విజయవాడ కలిపి ఆంధ్రప్రదేశ్ను కూడా 24 అవర్స్ స్టేట్, రాజస్థాన్ 24 అవర్స్ స్టేట్ చేసిన తర్వాత కరెంటుకు దేశంలో కొరత లేదు వాస్తవం. కానీ ఫీల్డ్ మెయింటెనెన్స్ లేకపోతే దానివల్ల ఇబ్బందులు జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఫ్రీ కరెంట్ అనేది ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళు 200 యూనిట్, ఇక్కడ కూడా 200 యూనిట్. 200 యూనిట్ ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతారో కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగినప్పుడు దాన్ని తట్టుకుంటారా లేదా అని చూడాలి. ఇప్పుడు 200 యూనిట్స్ ఫ్రీ ఇవ్వడం ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదు, అది అమలు కాలేదు. అమలు అయినాక కానీ అప్పుడు తెలుస్తుంది. తర్వాత ఫీల్డ్ మెయింటెనెన్స్ అంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. నీ కింద ఉండాల్సిన స్టాఫ్ సరిగా లేదు. ఇప్పటికీ అవుట్ సోర్సింగ్లో ఉన్నారు, అసిస్టెంట్ హెల్పర్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ లైన్మెన్ కానీ, వీళ్ళంతా కూడా కింది స్టాఫ్ సరిగా లేరు. దానివల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ట్రాన్స్ఫారాలు క్వాలిటీ ట్రాన్స్ఫారాలు లేవు.
ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి నన్ను ఎలక్ట్రిసిటీ మీద అడిగితే. ఉమ్, బట్ అవన్నిటి మీద మేము చెప్పాము, ఇది వరకు కూడా గత ప్రభుత్వంలో చెప్పాము, ఉమ్, అవన్నీ సరి చేయాలని చెప్పాము. తర్వాత మళ్ళీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ ఏదైతే ఉన్నదో దాన్ని అప్పుడు పునరుద్ధరించలేదు, చాలా సంవత్సరాల తర్వాత గొడవ చేసినాక పెట్టిండ్రు, అది కూడా పనిచేయలేదు. ఉమ్, తర్వాత సమీక్ష జరగలేదు, చాలా ఉన్నాయి అలా చెప్పదలుచుకుంటే. ఉమ్. దాన్ని అప్పులలో కూరుకపోయింది. మొన్ననే ఈ ప్రభుత్వం వచ్చిన అవును, తర్వాత శ్వేతపత్రం. 83,000 కోట్లు అప్పులలో ఉన్నదని ఒక శ్వేతపత్రం ఇచ్చింది కదా, అది వాస్తవం. ఉమ్, బట్ ఆ అప్పులు ఎట్లా బయటపడతారు, మరి డిస్కంలకు ఎట్లా మళ్ళీ జనరేషన్ ప్లాంట్స్ కానీ డిస్కంలకు కానీ ఏ విధంగా వీళ్ళు ఫైనాన్స్ చేస్తారనేది వేచి చూడాలి. ఎందుకంటే ఓకే, ఇప్పటికిప్పుడు మనం చెప్పడం. దాని మీద అడ్వాన్స్ మాట్లాడలేము. ఇవన్నీ సరి చేయాలి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, సంస్థలు అప్పులలో కూరుకపోయినాయి, ఫీల్డ్ మెయింటెనెన్స్ లేదు, ఉమ్, కింది స్థాయి స్టాఫ్ సరిగా లేదు, ట్రాన్స్ఫార్మర్ క్వాలిటీ లేవు. నీకు 25 HP ట్రాన్స్ఫార్మర్ వేస్తే 10 HP నడతలేదండి, 16 HP ట్రాన్స్ఫార్మర్ వేస్తే 5 HP మోటార్ నడతలేదు. ఇంత దుర్మార్గం క్వాలిటీ ఉన్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. రైట్, తర్వాత రైతులు పెట్టుబడి పెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ అంతా కూడా సెట్ చేయాల్సిన అవసరం ఉన్నది. Right. కరెంటును చేయాలి. 200 యూనిట్లు కనుక ఫ్రీ కాస్ట్ కనుక ఇచ్చేది ఉంటే, నేను ఒక విషయం మీకు చెప్తున్నా, విజిలెన్స్ ని వీళ్ళు పునరుద్ధరించాలి. గత ప్రభుత్వం విజిలెన్స్ లేదు, ఎత్తేసింది. ఉమ్, విజిలెన్స్ ఎత్తేయడం వల్ల దక్షిణ మండలం అంటే ఓల్డ్ సిటీ నుంచి దక్షిణ మండలంలో ఉమ్, మా సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 30% to 40% రెవెన్యూ వస్తుంది, 60% రెవెన్యూ వస్తుంది. మేము చెప్పలే, అధికారులు చెప్పిండు. అవును, అవును, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఆ యొక్క రెవెన్యూను రికవర్ చేయాలంటే సంతృప్తికరణ రాజకీయాలు బంద్ పెట్టాలి. రైట్ సార్. దాంతో పాటు 200 యూనిట్లు ఫ్రీ కాస్ట్ Okay. ఇస్తా అన్న దాన్ని ఏ విధంగా మళ్ళీ Right. రియంబర్స్మెంట్ చేస్తుంది? 83,000 కోట్లు అవును. బాకీ ఉన్న సంస్థలకు అప్పులను కూరుకపోయిన వాటికి రైట్ సార్. మళ్ళీ 200 ఫ్రీ ఇచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది. దాన్ని ఏ విధంగా రెవెన్యూ ఎక్కడి నుంచి చేస్తుంది అనేది ప్రభుత్వం Right. రాబోయే రోజుల్లో ఏ విధంగా చేస్తూ చూడాలి, రైట్, చెప్పాలి. రైట్. సంజయ్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఈ పథకాలకు సంబంధించి కానీ ఈ అవినీతికి సంబంధించి కానీ ఏమైనా డిలే ఉందా ప్రభుత్వానికి? డెఫినెట్గా అండి, అక్కడ 100% సస్పెండ్ చేసిండ్రు, అవన్నీ బయటికి వస్తాయి తప్పకుండా. ఆ విషయం గవర్నమెంట్ దృష్టికి వచ్చింది, ఆల్రెడీ సస్పెండ్ చేయడం జరిగింది, అది జరిగేది లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. ఇప్పుడు మేము ఇచ్చిన హామీలు మాత్రం తప్పకుండా ఇంకా 2 కూడా కొత్తవి ప్రవేశపెట్టబోతున్నాము. 100 రోజులలో తప్పకుండా వీళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము. ఇప్పుడు ఇచ్చిన రెండు హామీలు అయితే చాలా ప్రజలలో మంచి స్పందన వచ్చింది. నేను ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడుతున్నారు, వారికి ఒక ప్రశ్న. కర్ణాటకలో 200 యూనిట్ ఇచ్చి ఛార్జీలు పెంచిండ్రు, ఈ గత ప్రభుత్వం కూడా ఛార్జీలు పెంచింది. రైట్ సార్. మరి ఈ ఛార్జీలు పెంచుతూ ప్రతి సంవత్సరం కూడా డెవలప్మెంట్ ఛార్జీలు వేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 200 యూనిట్లు ఛార్జీలు పెంచకుండా సంతోషపడదాం. రైట్, ఓకే, ప్లీజ్ చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళు మొత్తం చెప్తారు, ఇంతకుముందు బీఆర్ఎస్ మీద ఏం మాట్లాడారు, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అంటారు. వాళ్ళన్న మాకేం అది బాధ ఏం లేదు సార్, బాధ్యత నేను కాదని అంటలేదు. మా శక్తి వరకు ప్రజలను పీడించకుండా సంతోషంగా ఉండేటట్టే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు దాదాపు ఇంకో 15 రోజులు అయితే 2 నెలలు అవుతుంది, ఇంకా ఎలక్షన్లు వచ్చే వరకు 3-4 నెలలు అవుతుంది. ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో మీరే చూడండి. తప్పకుండా మా పాలన చూసి మళ్ళా ఇదే డిస్కషన్లో కూర్చుందాము. ఇంకా 1-2 నెలలు చూడండి, నిజంగా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఎంత హ్యాపీగా ఉన్నామని చెప్పి విద్యార్థులు కానీ, ఇక్కడ మహిళలు కానివ్వండి, ఎవరు కూడా కానివ్వండి, అలా ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు, ఫీల్ అవుతారు ప్రజలు, మంచిగా ఫీల్ అవుతారు. రైట్, రైట్. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేంద్ర గౌడ్ గారికి, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారికి, బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.